నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటే సంతానలేమి సమస్య వచ్చా? పిల్లలు కాకుండా మందులు టాబ్లెట్స్ వేసుకుంటారు చూడండి, ఎన్నో నెలలు సంవత్సరాలు వేసుకుంటారు, దాని వల్ల సంతానలేమి సమస్య అవుతుందనేది అనుకుంటారు. అది నిజము కాదు. ఈ అవగాహనని మనం ఈ రోజు దూరం చేద్దాం, కానీ సైన్స్ ఫ్యాక్ట్స్ తో పాటే దీన్ని మనం ఎదుర్కొందాం. సో బర్త్ కంట్రోల్ పిల్స్ ఏంటంటే టెంపరీగా మీ అండంని విడుదలవ్వడం కాకుండా చూస్తాయి. సో హార్మోన్ లెవెల్స్ ని ఆల్టర్ చేస్తాయి, ఎస్పెషలీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ని. ఇవి ఏం చేస్తాయి అంటే మీ సర్వైకల్ మ్యూకస్ ని, అంటే యోనిలో ఉన్న మ్యూకస్ ని, లిక్విడ్ ని థిక్ చేస్తాయి, ఎండోమెట్రియం ని థిన్ చేస్తాయి, గర్భసంచి పొరని బాగా సన్నగా చేసేస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే కణం అండం దాకా చేరదు, అందుకనే ఫలదీకరణం కాకుండా ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పిన పదం విన్నారా, టెంపరీగానే ఇది ఇలా చేస్తుంది. ఈ పిల్, ఈ బర్త్ కంట్రోల్ పిల్ మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని పాజ్ అని కొడుతుంది అనమాట. సో ఇది డ్యామేజ్ చేయదు, ఉన్న అండాలని అసలు తగ్గించడం అనేది అసలుకే చేయదు. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మంది అడుగుతారు. సో స్టడీస్ చూడాలి, చాలా స్టడీస్ చెప్పాయి నో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అసలు ఏమీ కాదు. మీరు ఎక్కువ రోజులు తీసుకున్న బర్త్ కంట్రోల్ పిల్ మానేసినా ఏం కాదు. ఇన్ఫాక్ట్ కొంతమందిలో ఓవ్యులేషన్ వెంటనే అవుతుంది, అదే నెల అవ్వచ్చు, లేదా కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత కూడా అయిపోవచ్చు. ఈ పిల్స్ మానేసిన తర్వాత 1 year లోపలనే చాలా మంది కన్సీవ్ అయిపోతారు, కొందరైతే ఫస్ట్ నెలలోనే కన్సీవ్ అయిపోతారు. 2011 లో ఒక యూరోపియన్ స్టడీ చాలా మంది మహిళల్ని స్టడీ చేసింది. ఈ పిల్స్ మానేసిన వాళ్ళని 80% 12 months లోపలే ప్రెగ్నెంట్ అయ్యారు. ఇది జనరల్ పాపులేషన్ కి తగ్గట్టుగానే స్టాటిస్టిక్స్ అన్నమాట. కానీ పీరియడ్స్ ఎందుకు డిలే అవుతాయి పిల్స్ మానేసిన తర్వాత కూడా అడుగుతారు. ఎస్, చాలా మంచి ప్రశ్న అగైన్. కానీ ఈ పిల్ మానేసిన తర్వాత డిలే అనేది కొన్ని రోజుల వరకే ఉంటుంది, 1-2 నెలలు. దీన్ని పోస్ట్ పిల్ ఎమనూరియా అంటారు. యూజువల్లీ 3 months లోపల ఇది రిజాల్వ్ అయిపోతుంది, బాడీ రీకాలిబ్రేట్ అవుతుంది, రీసెట్ అవుతుంది అనుకోండి. ఇది ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కాదు. ఇన్ఫాక్ట్ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు బర్త్ కంట్రోల్ పిల్ మీ ఫర్టిలిటీని ప్రొటెక్ట్ చేస్తుంది, సేవ్ చేస్తుంది. కరెక్ట్, ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ లో, ఓవేరియన్ సిస్ ఉన్నప్పుడు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉన్నప్పుడు ఇవన్నీ మీ ఫర్టిలిటీని దెబ్బ కొట్టొచ్చు. అలాంటప్పుడు మీరు ఇవి వేసుకున్నారు అనుకోండి బర్త్ కంట్రోల్ పిల్స్, మీ ఫర్టిలిటీ కూడా కాపాడుకుంటూ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అనమాట. అంటే రెండు ఈ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఉంటుంది. కొందరిలో సేఫే కాదు, ప్రొటెక్టివ్ కూడా. ఈ సందర్భాల్లో ప్రొటెక్టివ్ కూడా. చాలా మంది ఎందుకు స్ట్రగుల్ అవుతారు మరి, పిల్ మానేసిన తర్వాత అంటుంటారు పిల్స్ వాడినందుకు మాకు ప్రెగ్నెన్సీ రాలేదంటారు. ఇది నిజం కాదు, పిల్ వల్ల కాదు. మీకు ముందు నుంచే మీకు తెలియకుండా PCOS ఉండడము, థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉండడము, లేదా ఏజ్ వల్ల అండాలు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ రావద్దని పిల్ వేసుకుంటారు. ఈ పిల్ మానేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. సో మీరేమనుకుంటారు, పిల్ వల్ల నాకు ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటారు. ఇది నిజం కాదు. సో పిల్ మానేసిన తర్వాత కనీసం ఒక 3 to 4 months ట్రై చేయండి. వయసు కొద్దీ, వయసు ఉందనుకోండి, అలాంటప్పుడు 1 year లోపల మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో వచ్చేయండి. థ్యాంక్ యూ.